ఇఫ్తార్ విందులు సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే విజయరమణారావు ముస్లిం సోదరులకు రంజాన్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నెల రోజుల పాటు లోక కళ్యాణార్థం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి సమాజంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకుంటారని ఎమ్మెల్యే అన్నారు. నెల రోజుల ఉపవాస దీక్షలో అనేక సత్ప్రయోజనాలు కలుగుతాయని ఆయన తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేను స్థానిక ముస్లిం మత పెద్దలు ఘనంగా సన్మానించారు. ముస్లిం సోదరులకు సోదరిమణులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు చేసేటువంటి ఈ ఉపవాస దీక్షతోని మీకు మీ కుటుంబాలతో పాటు సుల్తానాబాద్ పట్టణ ప్రజలకు అదేవిధంగా పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా ఆ అల్లా దయ ఉండాలని చెప్పి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి కాపాడాలని చెప్పి అల్లాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందస్తు శుభాకాంక్షలు. సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇసుక రీచ్లను ప్రభుత్వం రద్దుపరిచే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు నేతలు కొలిపాక శ్రీనివాస్, అనుమాల బాపురావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరువాగులో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇసుక రీచ్లను రద్దుపరచాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అఖిలపక్షం నేతలకు కాంగ్రెస్ నేత కొలిపాక శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత అనుమాల బాపురావు, బోయిని రాయమల్లు, శ్రీనివాస్, పిట్టల రమేష్ వారికి సంఘీభావం ప్రకటించారు. మానేరువాగులో ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగు, తాగునీటికి రాబోయే కాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ఇసుక రీచ్లను రద్దుపరిచే వరకు ఎన్ని రోజులైనా ఉద్యమం చేపడతామని, అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. ట్రిబ్యునల్లో స్టే ఉంది కానీ ఆ స్టేను గట్టెపల్లి మానేరు పరిరక్షణ సమితి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. బయటకు వస్తాయి కదా అట్లా మనది కానీ ఒత్తిడే బరాబర్ అండి. మానేరువాగు ఇసుక అంతా కూడా తరించకపోతే భూగర్భ జలంలో ఉన్నటువంటి నీరంతా కూడా అడగంటిపోతుంది కనుక
బోర్లల్లో బావులల్లో వాటర్ సౌలభ్యం ఉండదు. అలే కాకుండా పంట పొలాలల్లో ఏదైతే బావులు బోర్లు వేస్తారో అక్కడికి కూడా నీటి నిల్వలు లేక పంట పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితి మరి ఈ ఇసుక రీచ్ల ద్వారా ఉంటుంది కనుక ఈ ఇసుక రీచ్ల్ని సాధ్యమైనంత వరకు త్వరగా మూసివేయాలి. మూసివేయడే కాకుండా మళ్ళీ వీళ్ళ పీరియడ్ అయిపోయాక కొత్తగా కాంట్రాక్ట్ కూడా ఇవ్వకూడదు. కొత్తగా కాంట్రాక్టర్ కూడా ఆన్లైన్ పద్ధతి ద్వారా టెండర్లను పిలవద్దని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్. మా పేద ప్రజలు సుల్తానాబాదు, శ్రీరాంపూరు, ఓదెల పట్టణ ఈ ప్రజలందరికీ కూడా గుండెకాయ లాంటి మానేరు నదిని కాపాడుకునే వరకు ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. దీనికోసం సుప్రీంకోర్టు కాదు, మేము దాదాపు ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరం అనుకుంటే రాబో రోజుల్లో ఖచ్చితంగా దీన్ని రద్దు చేయని పక్షంలో కొత్త వారికి ఇచ్చినా కూడా 10,000 నుంచి 20,000 మందితోటి అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పేసి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. తాగునీరుకును సాగునీరుకు చాలా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి వస్తుంది. కొన్ని మీటర్ల లోతు ఇసుక తీయడం వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంటుంది. రేపు ముందట్ల గట్టెపల్లి ప్రజలు కానీ ఈ ఏదైతే ఈ మానేరు పక్కనున్న వాళ్ళన్నిటి కూడా రేపు ముందు తరాలకు మనకు ఒకప్పుడు గిట్లుండే వాగు అనే చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున సుల్తానాబాద్ కూడా పెద్ద ఎత్తున నీళ్ళు వస్తేనే ఆ సుల్తానాబాదు ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్లన్నీ కూడా బతికే పరిస్థితి ఉంది. కనుక ఎంతవరకు ఏదైతే ఉద్యమం జరుగుతుందో అప్పటి వరకు కూడా మా సపోర్ట్ ఉంటుంది. మా సుల్తానాబాద్ గాంధీనగర్ తరఫున మీ ప్రజల పక్షాన నేను వచ్చిన 100% మీకు ఎప్పుడు కూడా మేము మద్దతుగా ఉండి ప్రతి పోరాటంలో కూడా నేను ఉంటానని చెప్పి. అయితే గ్రామాలు ఉన్నాయి, ఈ గ్రామాల ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు నష్టం జరగకుండా చూడాలి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది ప్రజల కొరకే పనిచేయాలి. కాబట్టి మానేరు గ్రామ ప్రజల కొరకు తప్పకుండా రాజకీయ నాయకులు అందరు ముందుకొచ్చి అట్లాగే ప్రభుత్వాధికారులు కూడా నిబంధనల ప్రకారం మాత్రమే నడవనీయాలి. ఇవాళ ప్రభుత్వాధికారులు అసలు దాని మీద నిమ్మకు నీరెత్తనట్టు దీనికి టెండర్ ఉందా లేదా, ఎంత తీసిరు, ఎంత తీయాలి, ఎంత తీసుకుపోతున్నారు అనేది ఏ లెక్క లేదు, కొలత లేదు, ఏది లేదు. ఆ విధంగా అధికారులు కూడా ఉండొద్దు. దయచేసి ప్రభుత్వం కానీ ప్రభుత్వాధికారులు కానీ ఈ ఇసుక తవ్వకాలను వెంటనే రద్దు చేసి, ఒకవేళ టెండర్ ఉన్నా కూడా దాని కొనసాగింపు లేకుండా రద్దు చేయాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇసుక రీచ్లను వెంటనే రద్దు చేయాలని కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు కాల్వ శ్రీరాంపూర్, మానేరు పరివాహక గ్రామాల రైతులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేట, మీర్జంపేట, మెట్లపల్లి గ్రామాల్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇసుక రీచ్లను రద్దు చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో మానేరు వాగు పరివాహక రైతులు, గ్రామస్తులు పరిశీలన అధికారికి వినతి పత్రం అందజేశారు. ఇసుక రీచ్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి కష్టాలు ఏర్పడతాయని, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇసుక రీచ్లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు పెట్టినా ప్రభుత్వం ఎమ్మెల్యే కానీ ప్రభుత్వం కానీ అధికారులు ఎవరు కూడా ఆ యొక్క రైతుల యొక్క వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి మానేర్లు పలు రకాలుగా ఇసుక తీసుకెళ్ళి మాకు భూగర్భ జలాలు అడగంటిపోయాయి. కావున మా యొక్క వ్యవసాయ ఆధారిత గ్రామాలైనటువంటి ఈ మిర్జంపేట, కిష్టంపేట గ్రామాలలో మా యొక్క రైతుల బ్రతుకులు ఆగమవుతున్నాయి. కావున ఇటువంటి ఇసుక రీచులను గవర్నమెంటు అది తొందరనే అంటే అతి తొందరలో వాటిని క్యాన్సిల్ చేసి మా యొక్క రైతుల యొక్క బతుకులు బాగుండాలనే ఉద్దేశంతో మేము ఇలా కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. కంపల్సరీగా ఈ యొక్క ఇసుక రీచులను వెంటనే బంద్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాం. ఒడ్డును మానేరు వాగు నుండి ఇసుక తీసుకుపోతుండ్రు, మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి. బోర్లు ఎత్తినాయి. మానేరు వాగులో ఇంత మంచినీళ్ళు తాగుదామంటే నీరు సుక్క లేకుండా అయిపోయింది. కిష్టంపేట, మొట్లపల్లి, మిర్జంపేట ఈ మానేరు వాగుల ఉసుకను తరలించుట్ల అడగంటకపోయినాయి. అడగంటకపోయి మాకు ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు మానేరు వాగుల మంచినీళ్ళు తాగుదామన్నా ఒక బొట్టు లేకుండా అయినాయి. కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం, ఇసుక తీసుకోవద్దని చెప్పడానికి వచ్చినాం.